యెషయా గ్రంథము ఒక మాటను చదువుతాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వాక్యం. మీరు సమ్మతించే నా మాట వినిన యెడల మీరు భూమి మీద యొక్క మంచి పదార్థములను భుజింతురు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తారా? గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా ఆమేన్ అంటే ఏమా? ఎస్. ఓకే. మీరు నా మాటను సమ్మతించి ఏం చేయాలి? మనం మీరంతా విశ్వాసలే, దేవుని బిడ్డలే కదా. ఇక్కడ దేవుని బిడ్డలు అందరూ కొంచెం కుడి చేయి మాటలు చూపించండి. ఆల్మోస్ట్ అందరూ దేవుని బిడ్డలే. సో మీకు బేసిక్స్ ఏం నేర్పించాల్సిన పని లేదు. మీ పాస్టమ్మ గారు అన్నీ నేర్పించుంటారు. కానీ పాస్టర్ గారు చెప్పారు, సంఘ క్షేమం కావాలి. ఇది చాలా విలువైంది. సేవకుడు కోరుకోవాల్సింది సంఘ క్షేమమే. సంఘము క్షేమముగా ఉండాలంటే ఏం చేయాలి మనం అంటే, దేవుని మాటను సమ్మతించాలి. ఏం చేయాలి? మీరు నాకు మళ్ళీ ఆన్సర్ ఇస్తేనే నేను మళ్ళీ జవాబు చెప్తాను. నేను మళ్ళీ చెప్తాను వాక్యం. మనం ఏం చేయాలమ్మా? దేవుని మాటను సమ్మతించాలి. సమ్మతించడం అంటే ఏదో చెప్పండి. వినాలి. ఓ, సమ్మతించడం అంటే ఏదో చెప్పండి. వినాలి. అంగీకరించాలి. ఏం చేయాలి? సమ్మతించడం అంటే వినడం కాదు. కొంతమంది వింటారు, ఈ చెవులు వింటారు, ఈ చెవులు వదిలేస్తారు. వినడము కాదు, సమ్మతించాలి అంటే అంగీకరించాలి. దేవుని మాటను అంగీకరించాలి. ఇప్పుడు దేవుని మాటను అంగీకరించాలంటే ఎలాగ అంగీకరించాలి? 2024 సంవత్సరాల ముందు యేసు స్వామి వచ్చి అన్ని వాక్యాలు చెప్పారు. ఇక్కడ చెప్పారా లేదమ్మా? అన్ని వాక్యాలు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ యేసు స్వామి వచ్చి చెప్తారా? ఎవరు చెప్తారమ్మా? శిష్యులు చెప్తారు. శిష్యులు చెప్పారు. ఇప్పుడు చివరి రోజుల్లో ఉన్న శిష్యులు పాస్టర్ గారిని దేవుడు మీకు ఇచ్చారు, పాస్టమ్మ గారిని ఇచ్చారు. ఇప్పుడు మీరు ఎవరి మాటను సమ్మతించాలి? వినాలి. మీరు వింటేనే అర్థమవుతుంది. నా భాష మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు ఎవరి మాటను మీరు వినాలి? చెప్పాలి. యేసయ్య మాటనా, లేకపోతే పాస్టర్ గారి మాటనా? ఎవరి మాటని? ఎందుకు? యేసయ్య గారు పాస్టర్ గారికి అప్పచెప్పారు వాక్యాన్ని. మీకు అర్థమవుతుందా? పరలోకపు యొక్క తాళపు చెవులను ఇచ్చాడండి. మీరు అర్థం చేసుకోవాలి. ఆయన శిష్యులకు ఏమిచ్చారు? పరలోకపు యొక్క తాళపు చెవులు ఇచ్చాడు. మీకు బీరువా బిగాలు ఎవరికైనా ఇస్తారా? మీరు ఇస్తారా? ఎవరికి? పరలోకంలో కూడా పరలోకానికి తాళపు చెవులు ఉన్నాయి. ఆ తాళపు చెవులు ఎవరి దగ్గరికి ఇచ్చారంటే సేవకులకు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు మీకోసం ఏమి విప్పితే అవన్నీ వస్తాయి. వాళ్ళు ఏది బంధిస్తే అది మీకు రావు. అందుకనే దైవ సేవకుడు దైవాపో అంటే పోతుంది. మీరు ఆలోచించండి. కావాలంటే నేను సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు దైవ సేవకుడు
ఒక దైవం పట్టింది వచ్చింది అనుకోండి, దైవం పోటీ పోతా ఉంది, రోగమా పో అంటే పోతా ఉంది, ఆశీర్వాదమా రా అంటే వస్తూ ఉంది. ఏమి దీనికి కారణం? దైవ సేవకుల దగ్గర అధికారము దేవుడు ఇచ్చి పెట్టాడు. హల్లెలూయా. నా పరిచయంలో ఒక చిన్న సాక్ష్యం చెప్తాను నేను మీకు. ఒక కుటుంబం ఉంది, వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు జరుగుబాటు ఏం లేదు. వాళ్ళకు ఒక చిన్న ఎంత ఉంటుంది రూము, ఇంత రూము, అక్కడి నుంచి ఇంత రూము. అది ఏంటంటే పెంకులు, చిన్న పెంకులు వేశారు. మేము ఆడ పోయి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన చేసేటప్పుడు రాత్రుల్లో ఫస్ట్ ఆ రంధ్రాలు ఉండేటివి, కింద ఫ్లోరింగ్ ఉండదు, మట్టి, దాంట్లో నుంచి ఎలా పరిగెత్తుకొని వస్తుంది, ఆ రంధ్రాల నుంచి దాని వెంబడే పాము పరిగెత్తుకొని వస్తుంది. ఆ ఇంట్లోనే మళ్ళీ వర్షం పడిందంటే ఆ నీళ్ళన్నీ మళ్ళీ బయట వేసి, మళ్ళీ దానిపైన పట్టలు వేసి, ఆ సంచి పట్టలు గొడ్డు పట్టలు వేసి మళ్ళీ మేము అక్కడ ప్రార్థన చేసేవాళ్ళం. ఆ అమ్మాయికి, ఆ ఇంట్లో ఉన్న అమ్మాయికి ఇద్దరు పిల్లలు, వాళ్ళకి భోజనం ఉండేది కాదు. ఎవరైనా నూకలు ఎలాంటివి ఇస్తే అవి గంజి కాంచుకొని తాగుతారు. ఆమెకు హెల్త్ బాగుండదు. ఈ మూతి ఇక్కడ ఉండేది, ఈ మూతి ఇక్కడ ఉంటుంది. అంటే లక్వ అంటారు, పారాలసిస్ వచ్చింది. ఆమెకు మూతి అంతా కూడా సైడ్కి వెళ్ళిపోయింది. సరే, ఆమెను ఆదరించాము, ప్రార్థన చేశాము, దేవుని దగ్గర కన్నీరు విడిచి ఉపవాసాలు ఉండి ఆమె కోసం ప్రార్థన చేశాము. లాస్ట్ వీక్ నా దగ్గరికి వచ్చింది. చాలా ఏళ్ళు అయిందండి ఇప్పటికి. లాస్ట్ వీక్ నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు అడిగింది, ఏం చెప్పమ్మా అని. ఏం లేదు, మేము ఏం అనుకోకుండా బెంగళూరులో ఇక్కడ పల్లిలో ఉండేవాళ్ళు, అనుకోకుండా బెంగళూరులో ఒక ఇల్లు కొన్నామమ్మా. ఆ ఇల్లు కొన్నాం పాస్టర్ గారు అడిగింది. ఎంత పడిందమ్మా? 1.5 కోటి పడింది. ఎంతండి? ఏమ్మా కోటి అంటే కోతి అనుకున్నావా అనుకున్నాను. కోటి అంటే కోతి అనుకున్నాడవా? ఎలాంటి స్థితి వాళ్ళదండి? నేను ఇంతవరకు చెప్పిన స్థితి వాళ్ళది. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, ఆమె స్వస్థపడిన తర్వాత, ఆమె దేవుని మాటలు విని సమ్మతించిన తర్వాత దేవుడు ఆమెను 1 కోటి రూపాయలు అంటే పెద్ద లెక్క ఏం లేదు. బెంగళూరు సిటీలో 1.5 కోటి ఇచ్చి ఇల్లు ఉన్నారు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే విషయాలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని సమ్మతించిన ఎడల ఏం జరుగుతుందమ్మా? చదవండి. ఇప్పుడు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి మీద ఉన్న మంచి పదార్థములను అనుభవించుతావు. ఎట్లాంటివండి? ఎట్లాంటివి? ఎక్కడ ఉండేటివి? ఈ భూమి మీద ఉన్న మంచి పదార్థములు. పదార్థం అంటే ఏందో చెప్పు. పదార్థం అంటే ఏందో చెప్పండి. పలహారం కాదు, పదార్థం. పదార్థం అంటే వస్తువు. అర్థమవుతుందా మీకు? అంటే ఈ భూమి పైన ఉన్నవన్నీ కూడా మంచి మంచివి దేవుడు మనల్ని అనుభవించేట్లుగా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో మీరు వింటే, దేవుని వాక్యము, దైవ సేవకుని నోట నుండి వచ్చిన వాక్యమును విని ఆ మాటను మీరు సమ్మతించినట్లయితే నిశ్చయముగా ఈ భూమి మీద ఉన్న మంచి పదార్థములను దేవుడు మీకు ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజుల్లో దరిద్రంలో ఉన్నారండి. ఎంత దరిద్రంలో ఉన్నారంటే
బయట పోయేటప్పుడు మాత్రం మంచి గుడ్డలు వేసుకుంటారు. పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు మాత్రం పక్కింట్లో ఉండే కమ్మలు అవి ఇవి తీసుకొని పోతారు వేసుకొని పెళ్ళికి పోయేటప్పుడు. ఎందుకంటే వీళ్ళు కూడా బాగుండేవాళ్ళు అనుకోవాలి. వాళ్ళు చూసి ఆ పక్కింటి ఆయన ఏదనుకో నేరుగా షాపుకి పోయి ఉండే చిల్లరంతా ఇచ్చి ఉమాకొండ సుధాకొండ అంతా వేసుకొని పోతారు. ఏం చేస్తామమ్మా? ఏం చేస్తాం చెప్పండి? అవన్నీ వేసుకొని పోతాం. ఎందుకు వేసుకొని పోతామండి? వాళ్ళు ఎదుటి వాళ్ళు మనం చూసి వీళ్ళు రిచ్ పీపుల్స్ అనుకోవాలి, అంటే వీళ్ళు గొప్ప వాళ్ళు అనుకోవాలి. వీళ్ళు ఏమనుకోవాలా? గొప్ప వాళ్ళు అనుకోవాలి. గొప్ప వాళ్ళు అనిపించుకునే దానికి మనం ప్రయత్నిస్తున్నామే కానీ దేవుని దగ్గర గొప్ప స్థితిలోకి మనం వెళ్ళి మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఎవరైనా తలంచుతున్నారా? నాకు పీలర్ నుంచి ఒక ఆమె వస్తుంది, పెద్ద ఆమె. మా చర్చికి ఆదివారం అయితే ఒక 50 కిలోమీటర్ల నుంచి వస్తారు ప్రతి ఆదివారం. ఆ పెద్ద ఆమె పీలర్ నుంచి వచ్చి అక్కడ ఎంట్రన్స్ లోనే, స్వామి నా కోసం ప్రార్థన చేస్తాడావా అని అడుగుతుంది. ఏది ఎంటర్ అవుతానే, తల్లి చేస్తున్నానమ్మా, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను అని అన్నాను అనుకోలేను. వెంటనే ఏమంటుందంటే, మళ్ళీ ఎందుకు బాగాల నాకు? ప్రార్థన చేస్తున్నానమ్మా అన్నాను అనుకో, ఎందుకు బాగాల అనుకో. గమ్మును నేను అనుకో, ప్రార్థన చేసింది మర్చిపోయినావు స్వామి నువ్వు నా కోసం. మీకు అర్థమవుతుందా? మీకు అర్థం కావాలి. అంటే ఎట్లా అర్థమవుతుందో, ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు అర్థం కాదా. పొరపాటును కూడా దేవుని వాక్యానుసారంగా మాత్రం నడుచదు. మళ్ళీ ప్రతి ఆదివారం వస్తుంది, ప్రతి ఆదివారం అదే మాట మాట్లాడుతుంది. దేవుని వాక్యం ఏం చెప్పామో దాని ప్రకారం నడుస్తామని మాత్రం చెప్పదు. అట్లా నడవదు. ఆశీర్వాదాలు మాత్రం కావాలి, పాస్టర్ గారు మాత్రం ప్రార్థన చేయాలి. ఏమ్మా? పాస్టర్ గారు మాత్రం ప్రార్థన చేయాలి, ఆయన ఉపవాసం ఉండాలి, ఆయన కన్నీరు విడవాలి. మీరు మాత్రం బాగా గొంతులుగానే తినేసి మీ పనులన్నీ చేసుకొని ఇంట్లో పోయి గుమ్మడి కొట్టుకోవాలి. పాస్టర్ నా కోసం సరిగ్గా ప్రార్థన చేసినట్లే ఉపవాసం ఉండేవా లేదా? నా కోసం ఎవరిని? పాస్టర్ని. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుని వాక్యం మీరు వినండి. దేవుని మాట మీరు సమ్మతించాలి. ఏం చేయాలండి? సమ్మతిస్తేనే ఆశీర్వాదాలు వస్తాయి. పాస్టర్ గారు మీకు ఏ వాక్యం అయితే దేవుని ఆత్మ చేత చెప్పబడుతుందో దాన్ని సమ్మతించాలి. అంటే వినాలి, దాని ప్రకారం చేయాలి, అమలు చేయాలి. విన్న వాక్యాన్ని ఎవరైతే అమలు చేస్తారో, దాన్ని అనుసరిస్తారో వాళ్ళకు దేవుడు శ్రేష్టమైనవి ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రియమైన వాళ్ళరా, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, వాక్యం చెప్పేదానికే టైం సాలదు. పాస్టర్ గారు వాక్యం సాక్ష్యం చెప్తే కూడా బాగుంటుంది అని అన్నారు నా దగ్గర కాక వచ్చి. కానీ వాక్యము సాక్ష్యము రెండు చెప్పాలనుకుంటున్నాను నేను. అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాను మీకు, మీరు గుర్తుపెట్టుకోండి. వాక్యంలోనే దేవుని వాక్యాన్ని మీరు వింటే ఆశీర్వదింపబడతారు. దాదాపు యేసుక్రీస్తు ప్రభువు వారు నాకు ఒకరోజు దర్శనం ఇచ్చారు. దర్శనమిస్తే అక్కడ ఆ దర్శనంలో
ఆయన అంటున్నారు, నా మాట నువ్వు విన్ను అంటున్నాడు. నేను అన్నాను, నువ్వు ఎవరివి అన్నాను. నువ్వు ఎవరివి అన్నాను. నేను యేసు స్వామిని అని చెప్పారు. యేసు స్వామి, మాకు 33 కోట్ల దేవతలు ఉన్నారయ్యా. ఎంతమంది? ఎన్ని సుమాలు వస్తాయి చెప్పండి కోట్లకు? చెప్పలేదు. అంటే నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఇంతమంది దేవతలు నాకు ఉన్నారయ్యా, నువ్వెవరివి అని అడిగాను నేను. ఆయన అన్నారు, నేను నీకోసరము ఆ గొల్గొతా కొండపైన ఆ కపాలం అనబడిన స్థలంలో శిలువలో వేలాడిన వారిని, రక్తాన్ని కార్చిన వాడిని, ప్రాణము నీ కోసం పెట్టిన వాడిని, చనిపోయిన వాడిని, పాతి పెట్టబడితే 3వ రోజు సమాధిలో నుంచి సజీవుడినై లేచిన దేవుడు నేను అని చెప్పాడు. మంచిది, నువ్వెవరైతే ఏముందిలే, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. నేను మదనపల్లి నుంచి తిరుపతి కొండకు నడిచిపోయేవాడిని. పోయేటప్పుడు పాపం చేస్తా పోయేవాళ్ళం, వచ్చేటప్పుడు పాపం చేస్తా వచ్చేవాళ్ళం, కానీ నడిచి మాత్రం పోయేవాళ్ళం. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని వింటూ దేవుడు మాట్లాడినప్పుడు నేను 3 సంవత్సరాలు యేసు స్వామిని అంగీకరించలేదు. మాకు తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ చూసినా గొడవలు ఉంటాను నేను. తలకు దెబ్బలు తగిలాయి. తలకు దెబ్బలు తగిలిన దానివల్ల ఆ రాడ్స్తో తలకు బాగా దెబ్బలు తగిలి ఉన్నప్పుడు నాకు ఫిట్స్ వచ్చాయి. ఫిట్స్ వస్తే ఆ ఫిట్స్ రోగం బాగా కావాలని చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. చాలామంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అందరూ ఏం చెప్పారంటే, నాయన నువ్వు ఒంటరిగా ఎక్కడికి పోకూడదు, నువ్వు ఒంటరిగా ఎక్కడికి పోకూడదు, నువ్వు ఒంటరిగా ఎక్కడికి పోకూడదు, నీవు ఇంట్లో నుంచి బయట పోకూడదు అని చెప్పారు. నాకు చాలా ఇష్టం ఏంటంటే స్పోర్ట్స్, అథ్లెటిక్స్. నాకు స్పోర్ట్స్లో చాలా ఆశ. నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్ని, ఖోఖో ప్లేయర్ని, అథ్లెటిక్స్ చాలా పార్టిసిపేట్ చేసేవాడిని. అయితే డాక్టర్లు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, బయట తోలకూడదు, ఈత ఆడకూడదు, ఎక్కడికి బయట పోకూడదు డాక్టర్లు చెప్పేశారు. నా టైం టేబుల్ ఏంటంటే, ఉదయం లేవాలి, మొహం కట్టుకొని కాలుకృత్యాలు తీసుకొని టిఫిన్ చేసి ఒక గార్డినాల్ 50 mg వేసుకోవాలి. గార్డినాల్ 50 mg అంటే మొత్తం మాత్ర. అది ఏం మాత్రమా? మొత్తం మాత్ర వేసుకోవాలి. ఆ మొత్తం మాత్ర వేసుకున్న తర్వాత బాగా నిద్ర వస్తుంది, పడుకుండేయాలి. మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి లేస్తే మళ్ళీ లంచ్ చేయాలి, మళ్ళీ గార్డినాల్ 50 mg వేసుకోవాలి, మళ్ళీ పడుకోవాలి. మళ్ళీ నైట్ డిన్నర్కి వేస్తే మళ్ళీ డిన్నర్ అయిన వెంటనే మళ్ళీ గార్డినాల్ వేసుకోవాలి, మళ్ళీ పొద్దున్నే వరకు నిద్రపోవాలి. ఇది నా టైం టేబుల్. ఇంకెక్కడ బయట పోకూడదు. నేను చాలా వేదన పడ్డాను. స్పోర్ట్స్ వెళ్ళాలి, బయట తిరగాలంటే ఇష్టం, గొడవలంటే ఇంకా ఇష్టం, కొట్టుకోవాలంటే ఇష్టం, కొట్టాలంటే ఇష్టం. బిచ్చువాలేదు పడుకోను, నిద్రపోయేటప్పుడు కూడా తల కింద బిచ్చువా ఉండాలి. ఇలాంటి జీవితాలు జీవించేవాళ్ళం. దేవుని వాక్యం మీరు వినండి, దేవుని వాక్యంలో మీరు జీవించండి. యేసు స్వామి 3 సంవత్సరాలతో మాట్లాడారు.
3 సంవత్సరాలు ఇదే ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పిన మాట దేవుడు చివరికి చెప్పాడు, నా కుమారుడా, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. నువ్వు ఎవరినైతే స్వస్థపరుస్తావో వారిని నేను స్వస్థపరుస్తాను. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వారిని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు నాకు కావాలి, నా పని నువ్వు చేయాలి అని యేసు స్వామి చెప్పినప్పుడు 3 సంవత్సరాల తర్వాత యేసు స్వామిని అంగీకరించాను. యేసు స్వామిని అంగీకరించిన వెంటనే ఈ గార్డినాల్ అనే ట్యాబ్లెట్ని ఆపేశాను. చూడాలి, నేను గార్డినాల్ ట్యాబ్లెట్ వేసుకోవడం లేదు. ఇంకా కావాలనే బయట తిరగడం ప్రారంభించాను. ఈతకు పోవడం ప్రారంభించాను. చెరువులో ఆడేవాడు వాళ్ళు. ఈ వారం కొడితే ఆ వారం వెళ్ళిపోయేవాడు. చెరువు అంతా అటువైపు నుంచి అటువైపుకి వెళ్ళిపోవాలి. అలా ఈత ఆడేవాడిని, బైక్ తోలేవాడిని, స్పోర్ట్స్కి పోయేవాడిని, అథ్లెటిక్స్ పోయేవాడిని. చూశాను. 1 year అయింది, 2 సంవత్సరాలు అయింది. ఫిట్స్ అనేది లేదు. ఇప్పటికి 6 పదులు దాటి ఇప్పటి వరకు కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రియమైన వాళ్ళరా, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుని వాక్యం వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నాకు ఒక మనవరాలు, నాకు ఒక మనవడు. చాలా ముద్దుగా ఉంటారు. ఇంకో కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి మనం ఇంకా వివాహం అవ్వలేదు, చేయాలి. 2 పిల్లలే నాకు. ఈరోజు దేవుని వాక్యం మీరు వింటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు అనేకులకు దేవుడు స్వస్థతలు ఇస్తున్నాడు. ఒక 2 నెలలకు ముందు మీకు ఒక సాక్ష్యం చెప్తాను. మా చర్చిలో ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధన జరుగుతుంటే ఆరాధన అయిపోయిన తర్వాత ఒక విశ్వాసం నా దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు, ఈ నూనె ప్రార్థన చేయండి అని. నూనె ప్రార్థన చేయండి అంటే ఆ నూనె ఎందుకు అని అడిగాను. మా ఊర్లో ఒక ఆమె క్యాన్సర్తో బాధపడుతూ ఉంది. ఆమె అన్ని హాస్పిటల్లో చూపించేశారు, చనిపోతుంది, తీసుకొని వెళ్ళిపోమని చెప్పారు. మీరు ఈ నూనె ప్రార్థన చేస్తే నేను పోయి ఆమెకు ఇస్తానని చెప్పి ఆమె చెప్పినప్పుడు ప్రార్థన చేసి పంపించాను. ప్రార్థన చేసి పంపించిన వెంటనే ఆ ఆదివారం 3 గంటలకు ఆమె అక్కడ భోజనం చేసుకొని, చర్చిలో భోజనం చేసుకొని ఆమె తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళి 3 గంటలు అయింది. 3 గంటలకి వాళ్ళ ఇంటికాడికి పోతే అందరూ ఏడుస్తున్నారు. ఏం పోయింది, ఏం జరిగిందంటే చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోయిందంటే చాలా గంటలు అయిపోయింది, చనిపోయింది. ఇంకా పాతిపెట్టేదానికి అందరూ వస్తున్నారు. మా సార్ నూనె ప్రార్థన చేసి ఇచ్చాడు అని చెప్పారు. ఇంకా ఏంటి నూనె లేమ్మా, సచ్చిందానికి పోమ్మా. సచ్చిందానికి ఎందుకమ్మా నూనె, పోమ్మా ఎత్తుకొని అన్నారు. మా పాస్టర్ రాయమన్నాడు కదా అని చెప్పి వాళ్ళు చూస్తుండగా నూనె బాటలు తీసి తలపైన కొంచెం నూనె రాసేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అర్ధగంటకి లేచి కూర్చుందా. ఒక 2 నెలల ముందు జరిగిన కథ మీరు చెబుతున్నారు. వృద్ధురాలు. మా యూట్యూబ్ ఛానల్లో మీరు ఓపెన్ చేస్తే ఆమె సాక్ష్యం చెప్పేది మీరు వింటారు. బతికి షకీనా కాల్స్ అని కొట్టండి, SHKINAH షకీనా కాల్స్, CALS కాల్స్ కొడితే ఇప్పుడు ఓపెన్ చేయండి. మళ్ళా ఆమె స్వయంగా చచ్చిపోయింది, బతికిండేది. ఇంతవరకు యేసుస్వామి తెలియదు, ఆమెకి చర్చ్ అనేది తెలియదు. మళ్ళీ బతికిన తర్వాత ఆమె వచ్చింది, సాక్ష్యం చెప్పింది.
ఆ సాక్ష్యం ఆ ఛానల్లో ఉంటుంది, మీరు మళ్ళీ కూడా చూడవచ్చు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళరా, నేను మీకు చెప్తున్నాను, దేవుని మాటను మీరు సమ్మతించండి. వినడము కాదు, వినేది వేరు. వినేది అందరూ వింటూ ఉంటారు, దానింటి పోయేవాళ్ళు కూడా వింటూ ఉంటారు. కానీ సమ్మతించేవాళ్ళు కావాలి దేవుడికి. ఆ మాటను విని దాని ప్రకారం నడిచేవాళ్ళు కావాలి దేవుడికి. మత్తయి సువార్త 8:8 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వాక్యం. ఆమె చాలు. ఇక్కడ చూడండి, నువ్వు మాట చెప్పు స్వామి, కార్యం జరుగుతుంది. దేవుని మాట పైన నమ్మకం పెట్టి ఆ మాటను మీరు సమ్మతించాలి. ప్రజలారా, ఒక అన్యుడు శతాధిపతి, నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుడిని కాదయ్యా, నేను అంత గొప్ప భక్తుని కాదు, అట్లని నేను నీ దగ్గరకు వచ్చేదానికి అంత యోగ్యుణ్ణి కాదు అయ్యా, నీ మాట పైన నాకు నమ్మకం ఉంది, నీ మాట పైన నేను సమ్మతిస్తున్నాను, నీ మాటను నేను సమ్మతిస్తాను, నువ్వు మాట చెప్పు సార్. నువ్వు మాట ఈ స్వామి సాదు, నువ్వు మాట ఈ స్వామి సాదు. మామూలుగా మా తాతలు మన ముందు తాతలంతా కూడా ఏదన్నా క్రయ విక్రయాలు చేయాలంటే ఏం చేసేవాళ్ళంటే, ఆ చిరుకాడు ఇదే 10 పంటలు నువ్వు చేసుకోపోరా అనేవాళ్ళు. ఏం చేసుకునేవాళ్ళు? 10 పంటలు నువ్వు చేసుకోపోరా అంటే ఆ మాట పైన ఆ భూమి మనకు వచ్చేసేది. ఇప్పుడులా డాక్యుమెంట్ రాసి రిజిస్టర్ చేసి 10 ఏళ్ళైనా కూడా మళ్ళా డాక్యుమెంట్ జరగవు. అప్పుడు ఒక మాట పైన నమ్మకం పెట్టేవాళ్ళు. హల్లెలూయా. ఈ రోజుల్లో మాటస్తులు లేరు, మాట పైన నమ్మేవాళ్ళు లేరు, మాట పైన నడిచేవాళ్ళు లేరు. అయితే మనల్ని మాత్రమే ప్రత్యేకించాడు దేవుడు ఈ లోకస్తుల్లో. ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకించాడు. ఎందుకో తెలుసా? ఆయన మాటను నమ్మి, ఆయన మాట పైన సమ్మతము చూపి, ఆయన మాటను సమ్మతించి మనం నడిచి ఈ భూమి పైన శ్రేష్టమైనవన్నీ మనం తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాలి. అందుకనే యేసు స్వామి అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును చెప్పండి నాకు సాధ్యమే, సాధ్యమే, అంత సాధ్యమే. పాట పాడతారు కదా, భలే పాడతారు, చక్కని పాట. ఏం పాట పాడతారంటే అంత పాట పాడతారు, మళ్ళా ఆ పాటకు తగిన జీవితం ఉండదు. ఏమి ఆ పాటకు తగిన జీవితం ఉండదు. ఈయన వాక్యం అంటారా? పాస్టర్ గారు అరిసేసి చెప్తాడా? అరిసేసి చెప్తాడా? ఇప్పుడు మీ పాస్టర్ గారు కొన్ని అన్య భాషలు మాట్లాడారు. ఎంతమంది అన్నారు? ఎంతమంది అన్నారు? అన్య భాషలు మాట్లాడారా లేదా? మాట్లాడారా? దాంట్లో మీకు ఎవరికైనా అర్థమైందా? అన్య భాషలు మాట్లాడేటప్పుడు మీకు అర్థమైందా? మీరు ఆలోచించాలి. అన్య భాషలు మాట్లాడేదానికి అర్థం కావాలంటే దేవుని మాటను సమ్మతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అన్య భాషలు అర్థం కావాలి అంటే దేవుని మాటను సమ్మతించాలి. ఈ భూమిపై ఉన్న భాషలే అన్య భాషలు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో దేవుణ్ణి మనము స్తుతించుట. ఎట్లండి? ఉచ్చరించుటకు కూడా శక్యము కాని మూలుగులతో దేవుణ్ణి స్తుతించేది. హల్లెలూయా. ఇది కేవలము
ఒక పరిశుద్ధాత్ముని వల్లనే జరుగుతుంది. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినాలి, సమ్మతించాలి దేవుని వాక్యాన్ని. ఆ శతాధిపతి 100 మందికి అధిపతి. ఎంతమందికి అండి? 100 మందికి అధిపతి. ఆయన అంటాడు, నేను నీ మాటను సమ్మతిస్తాను, మాట చెప్పు. అంతే ప్రభువా, నీ మాట పైన నాకు నమ్మకం ఉంది స్వామి. నువ్వు నా ఇంటికి వచ్చేదానికి ఎప్పుడు కాదు నేను, అట్లాంటి నేను నీ దగ్గరికి వచ్చేదానికి ఎప్పుడని నేను తలంచడం లేదు. ప్రభా నీ మాట ఈసారి నాకు. యేసు స్వామి ఏమన్నాడు? ఆ మాట చెప్పండి, మీరు చెప్పాలి. నాకు వాక్యం చెప్పాలి త్వరగా చెప్పాలి, త్వరగా. నేను యూదులలోనైనాను ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదు. ఎవరు? ఒక అన్యుడి దగ్గర ఉండే విశ్వాసం. రోజులో ఒక అన్యుడి దగ్గర ఉండే విశ్వాసము చర్చిలో ఉండే విశ్వాసాన్ని చెప్పుకునే వాళ్ళ దగ్గర లేదంట. యూదుల్లో లేదంట. ఎవరు చెప్పారు సాక్ష్యం? స్వయాన యేసు స్వామి చెప్పారు. మీరు విశ్వాసలే కదా. దేవుని మాటకు మీరు సమ్మతించారా? ఎప్పుడైనా దేవుని మాటను సమ్మతించారా? సమ్మతించండి అమ్మా, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు. సమ్మతించండి అమ్మా, శ్రేష్టమైనవి దేవుడు మీకు ఇస్తాడు. మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకు అది లేదు, మాకు ఇది లేదు, ఇదే కంప్లైంట్స్ ఎవరు చూసిన. ఎట్లమ్మా? ఎట్లా? మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకేం లేదు. అవునా? ఏదో సార్ అంత బాధలే, అన్నీ కష్టాలే, అన్నీ ఇబ్బందులే, ఏందో సార్ మా ఏమేమి సమస్యలు ఉన్నాయో రాసి ఏంటి అంటే ఒక్కొక్కరు 6 పేజీలు రాస్తారు ఇప్పుడు. అవునా? ఒక 6 పేజీలు రాస్తారేమో తక్కువ అంటే. ఏం కారణం? ఎందుకు మనం సమస్యల్లో ఉన్నాం? ఎందుకు విశ్వాసులై ఉండి కూడా మీరు సమస్యల్లో ఉన్నారు? సమ్మతించడం లేదు. దేవుడు చెప్పే వాక్యాలను సమ్మతించడం లేదు, దాని ప్రకారం నడవడం లేదు. అందుకనే శ్రేష్టమైన మన దగ్గర లేవు. ఏమ్మా పాస్ గారు మాట చెప్పారు నాకు. ఏం చెప్పారంటే, నాకు చెప్పలా, మీకే చెప్పారు. నేను ఈ మీటింగ్ జరిపేదానికి ఎవరిని అడుక్కోవాలా, నేను ఎవరిని అడుక్కోవాలా అని చెప్పాడు. సేవలు అడుక్కునేవాళ్ళు మేము. ఏమ్మా నేను ఎవరిని అడగలా అని చెప్పారు. 2 రోజులు మీటింగ్ పెట్టాలంటే ఊరికేం కాదు. మళ్ళీ దాంట్లో ప్రేమ విందుని రాసినాం. మళ్ళా దేవుని స్తోత్రం, ప్రేమ విందుని రాశారు. ఆ కింద చదివాను దాన్ని. నేను అందుకే అనుకున్నా, ఏందబ్బా పాస్టర్ 2 రోజులు ప్రేమ విందుని పెట్టాడే, 2 రోజులు ప్రేమ విందు పెడితే ఎంత ఖర్చు వస్తుంది అనుకున్నా. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందా? మీరు వినాలి. ఎవరైతే దేవుని మాటను సమ్మతిస్తారో వాళ్ళకి ఏది కొదువై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా మంది దగ్గర వినేది ఏంటంటే, మాకు అది లేదు సార్, మాకు ఇది లేదు సార్, మాకు చాలా కష్టంగా ఉంది సార్, మాకు ఏమీ లేదు సార్ అని చెప్తాను. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుని వాక్యం వినండి. మీరు ఎప్పుడైతే దేవుని మాటను సమ్మతిస్తారో ఆ శతాధిపతి లాగా మీరంటే మీ ఇంట్లో రోగాలు ఉండవు. మీ ఇంట్లో రోగాలు ఉండవని నేను చెప్పను. ఆ రోగాలు జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. ఆ రోగాలను అధిగమించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు.
రెండవది, నువ్వు ఇచ్చువారుగా మారుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది దేవుని యందు భయభక్తులు లేక, దేవుని మాటను వినలేక చాలా మట్టుకు యేసు స్వామి మాటలు చెప్తారమ్మా. మీరు ఇలా వాక్యం వెళ్ళిపోతారా, ఇంటికి పోతారా, ఇంటికి పోతారా, పక్కింటి ఆయమ్మ ఏమమ్మా మీటింగ్ బాగా జరిగిందా అని అంటుందా? ఆయమ్మ రాదు మీటింగ్, మీతో అడుగుతుందా ఏమక్క మీటింగ్ పోయింటివే బాగా జరిగినంటే బాగా జరిగమ్మా, ఏందమ్మా ఊళ్ళంతా నొప్పులు వస్తున్నాయి. ఏది మీటింగ్ పోయి వచ్చింది దానికి. ఇప్పుడు ఆయమ్మ మీ వెనకింటి మళ్ళా ఆదివారం గుడికి రమ్మంటే వస్తుందా? అయ్యో మీటింగ్ పోయప్ప ఆయమ్మకి రోగాలంట, ఏది ఆయమ్మకి రోగాలంట, ఆయమ్మకి అప్పులంట. ఏమమ్మా ఏ స్వామి నమ్ముకున్నావు, నీకు ఏది లెక్క ఇవన్నీ పోయి నాకు ఇసిపెట్టానన్నా ఇసిపెట్టే కాంటారు. లాస్ట్ ఏమంటారు? మనం చెప్తానని అనుకో కంప్లైంట్స్ ఏం చెప్తాను, ఏడికి వేస్తాడు వదిలే, ఏడికి వేస్తాడు ఇంకా ఏం మీకు లాభం లేదు కదా. ఏమొచ్చింది మీకు, ఏం లాభం వచ్చింది మీకు? ఏమి లాభం కావాలయ్యా? ఒకరోజు తాగుబోతు జీవితం జీవించినయ్యా, ఏమి లాభం కావాలయ్యా? ఒకరోజు విచ్చలవిడిగా ఈ లోకంలో కోరిందంతా చేసినాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు ఉంది, అడిగేవాడు లేడు. ఇంట్లో ఎవరన్నా, మా ఇంట్లో కథ ఎట్లంటే ఎవరన్నా కొట్టాడంటే వాడిని నరికేసి వచ్చేయంటారు. అట్లా వాళ్ళు ఇంటికి ఈరోజు రాలేదంటే ఎందుకు రాంది అని అడిగేవాళ్ళు కాదు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? అంటే విచ్చలవిడితనం. ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. తాగింటికి వస్తే ఎవడు అడగడు, ఒక పిల్లని ఇంటికి తీసుకొస్తే ఎవడు అడగడు. ఎవర్రా ఈ పిల్ల, ఎందుకు తీసుకొచ్చావురా, ఎవర్రా అని అడిగే నాదుడు ఉన్నాడు. మీకు అర్థమవుతుంది? అంత భయంకరమైన జీవితాలను మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇంతకంటే భాగ్యం ఎవరికి వస్తుంది చెప్పండి? ఎవరో కొట్టి చంపేశారు, భార్య చనిపోసిన జీవితాన్ని ఈరోజు ఇన్ని వేల మందిని దేవుడు రక్షిస్తున్నాడంటే అది ఎవరి పుణ్యం? ఎవరి పుణ్యం? ఇన్ని కుటుంబాలు దేవుడి చేత రక్షింపబడుతున్నాయంటే అది దేవుడిచ్చిన భాగ్యం కాదా? ఇంతకంటే ఏమి ఇవ్వాలి దేవుడు మనకి? ఇంతకంటే ఎక్కువ ఇవ్వాలనా చెప్పండి? తాగేసి పందిలాగా కాలువల్లో పడిపోయి, లేకుంటే ఏ రోజు ఏ పేపర్లో మా పేర్లు వస్తాయో తెలియదు ఎవరికి, ఏ రోజు ఏ న్యూస్ పేపర్లో మా పేర్లు వస్తాయో తెలియదు. అలాంటి జీవితాలను మార్చిన దేవుడు ఇంకా అంతకంటే ఏమి ఇవ్వాలి మనకి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపిష్టి జీవితాలను, పాపిష్టి బ్రతుకులను, పాపిష్టి ఆలోచనలు విడిచి తీసివేసిన దేవుడి కంటే అంతకంటే ఎక్కువ ఏం చేయాలి మనకి? ఆలోచిద్దామా? ఆయన మాటకు లోపడదామా? అక్కడ వాక్యం చెప్తుంది, ఆదికాండం 1:4 చదవండి. ఆదికాండం 1:4 వాక్యం. దేవుడు వెలుగు మంచిదని చూడండి. దేవుడు వెలుగును కమ్మనగా, వెలుగు కలిగింది, అది మంచిదని దేవుడే చూసినాడంట. ఎట్లండి? దేవుడు వెలుగు కలుగు అంటేనే వెలుగు కలిగింది, అది మంచిది అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. అంటే మీకు ఏవైనా కావాలి అంటే, దేవుడు మీకు ఏమైనా ఇవ్వాలి అంటే మంచివే ఇస్తాడు కానీ చెడ్డవి ఇయ్యడు. ఆమె చెప్తారా గట్టిగా గట్టిగా? మనకి వెలుగు కావాలి అని దేవునికి తెలుసు,
ఆ వెలుగు మనకు మంచిదని తెలుసు, అందుకనే దేవుడు వెలుగునిచ్చాడు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఇచ్చిన వాటిని తప్పు అని పెట్టేవాడు వాడు నిజంగా అది వాళ్ళని ఏమని పోలుస్తారో మీరే పోల్చుకోండి. దేవుడు ఇచ్చిందంతా మంచిదే మనకు, దేవుడు ఇచ్చిందంతా మంచిది మనకు, కానీ మనం చేసేటివి చెడ్డవి, మనం చేసేటివి చెడ్డవి. ఈ వెలుగును దేవుడు మనకి ఇచ్చాడు, మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? మంచిదే కదా, మంచివే ఇస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న శ్రేష్టమైనవన్నీ కూడా మనకు ఇస్తున్నాడు. కానీ ఇవన్నీ మనం తీసుకొని దేవునిపైనే తిరుగుబాటు చేస్తున్నాం, దేవునిపైనే తిరుగుబాటు చేస్తున్నాం. ఈ రోజుల్లో దేవుని వాక్యం ఏంటంటే దేవుడికి ప్రేమైన వల్ల మనము దేవుడిచ్చే మంచి వాటిని మనం తీసుకోవాలి. లూకా సువార్త 5:5 చదవండి. 5వ అధ్యాయం 5వ వాక్యం. లూకా. సీమోను అనే ఒక వ్యక్తి అక్కడ అంటున్నాడు, నా ఏలినవాడా రాత్రంతా కూడా మేమేం పడ్డాము, ఏం పడ్డాము, ఏం పడ్డాము. మీరంతా ఏం పడుతున్నారు చెప్పండి ఇప్పుడు? ఏం పడుతున్నారన్నా, ఏం పడుతున్నారన్నా? ఏమక్క ఆదివారం గుడికి అన్నా నా బాధ గురికి చెప్తావులే అన్నా. ఆదివారం ఎందుకన్నా గుడికి రాలేదే అంటే ఏమాద తక్కువ అవి. నాకు ఒకడు ఉన్నాడు, వాడిని ఏమి నా గుడికి రాలేదంటే వాడు చెప్పే మాట ఒకే ఒక ఆర్డర్ ఏంటంటే ఏమర్థం చేస్తాడు తెలుసా? నిమ్మలమే లేదంట. ఏం లేదంట, నిమ్మలమే లేదంట వాడికి గుడికి వచ్చేదానికి. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుడికి ప్రేమైన వాళ్ళారా, మీ జీవితంలో మీరు నిమ్మలంగా లేదు. ఈ సీమోను అంటున్నాడు, ప్రభా ప్రయాసపడ్డాము నాయన. ఏం పడ్డాము? ఈ రోజుల్లో అందరికీ ప్రయాసే, ప్రయాస 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 ప్రయాస. తెలుగులో ఒక మాట అంటారు కదా, బతుకదామని బాయి దొరికితే పండబడిందని. ఇదే బతుకులే అందరి, ఇదే బతుకులే. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. దేవుని వాక్యం మీరు వింటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా నేను ప్రయాసపడ్డాను నాయన. ఎందుకయ్యా నువ్వు ప్రయాసపడ్డావు? ఎందుకయ్యా నువ్వు ప్రయాసపడ్డావు? ప్రభువా 1 గంట 2 గంటలు కాదు నాయన, రాత్రంతా ప్రయాసపడ్డాను. ఏం ప్రయాస? ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసుల్లో చెప్పే మాటలు, నేను చాలా మంది సేవకుల్లో కూడా వినే మాటలు అంటే భలే ప్రయాస అన్న. నాకు ఎట్లమ్మా ఎంత కష్టపడి నాయనా, ఏది అమ్మా నాయన లేదు, ఎంత కష్టపడి అమ్మా బతుకు చూడదండి, వచ్చేవారు పోయి వెళ్తారా? వాక్యం వెళ్ళలేదు మేము. అది ఎంత కష్టపడి సేవ చేశాను సార్, ఎట్లా ఇట్లా కష్టపడి సేవ చేసినాను. పాస్టర్లేమనుకోతుంది. చాలా మంది ఎంత కష్టపడ్డాను సార్ ఈ చర్చ్ కట్టేదానికి, ఈ ఆత్మను సంపాదించేదానికి. ప్రయాస. ఈ రోజుల్లో చాలా మంది ప్రయాస పడుతున్నారండి. ఎట్లా పడుతున్నారంట? రాత్రంతా, హోల్ నైట్, రాత్రంతా ప్రయాసపడుతున్నాము, అయితే మాకేమీ దొరకడం లేదు. రాత్రంతా మేము కష్టపడ్డామయ్యా, 20 ఏళ్ళు కష్టపడ్డామయ్యా, 50 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నామయ్యా, మాకేమీ దొరకడం లేదయ్యా, ఏమి లాభం లేదయ్యా, మేము ప్రయాసపడుతున్నాము కానీ మాకేమీ వచ్చింది లేదయ్యా.
పొలం పెడుతున్నాం, ఏమి రావడం లేదు. వ్యాపారం చేస్తున్నాం, ఏమి రావడం లేదు. ప్రభు మళ్ళీ ఇంకేం చేస్తున్నావయ్యా? లాస్ట్కు దొంగతనాలు చేస్తున్నాం, అది కూడా మిగలడం లేదు. అయ్యా ఇంకేం చేస్తున్నావయ్యా? మోసాలు చేస్తున్నాం, అది కూడా మిగలడం లేదు. ఇంకేం చేస్తున్నావయ్యా? చేయరాదంటూ లేదయ్యా, అన్ని చేస్తున్నాం, ఏమీ లాభం లేదు, ఏమీ లాభం లేదు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. చిన్న చిట్కాలు ఇవన్నీ కూడా ఒక టిప్స్ అన్నమాట. మీరు దేవుని దగ్గర ఆశీర్వదింపబడాలంటే మీరు ప్రయాసపడాల్సిన పని లేదు, మనం ప్రయాసపడాల్సిన పని లేదు. చిన్న పనే. ఈయనంటాడు, ప్రభు నేను రాత్రంతా ప్రయాసపడ్డాను నాయన, ఈ గాలికి వానకు సముద్రంలో ఏం లేదు. అయితే నీ మాట చొప్పున, నీ మాటను సమ్మతించి, ఆమేన్ 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 ఆమేన్, నీ మాటను సమ్మతించి ఇప్పుడు వాళ్ళు వేస్తావు. ఇంతవరకు ఎవరి మాట పైన వేసినా, నా ఆలోచన ప్రకారం వేసినా, నా అనుభవ జ్ఞానాన్ని బట్టి వేసినా, లేకపోతే వాడు చెప్పినట్లు, వీడు చెప్పినట్లు, జబదయి కుమారుడు చెప్పినట్లు, యాకోబు చెప్పినట్లు, లేదా ఇంకొకరు చెప్పినట్లు, అక్కడ చెప్పినట్లు, ఇక్కడ చెప్పినట్లు వేశాను. ఏం లేదు, ఉత్తర వాళ్ళ తప్ప ఇంకేం రాలా. ఒక చేప పిల్ల కూడా దొరకలే. ప్రభా ఈ చూడు, ఇంటి నుంచి నీ మాట పైన నేను సమ్మతించి, నీ మాటను నేను సమ్మతించి ఇప్పుడు వాళ్ళ వేస్తాను. మీకు జరిగిన కథ అంతా మీకు బాగా తెలుసు. మళ్ళీ నేను దాన్ని చెప్పాను. మీకు అర్థమవుతుందా? 2 దోణులు చేపలు నిండిపోయాయి. ఇంకేం పోయిందయ్యా? దరిద్రమే పోయింది. ఏం పోయిందమ్మా? ఆయన జీవితంలో ఎప్పుడు పట్టని చేపలు దేవుడిచ్చాడు. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క చేప పడుతుంది. అయితే ఇప్పుడు 12 రకాల సీజన్లకి 12 రకాల సీజన్లో పడే చేపలు పడిపోయినాయి. ఇంకా ఆయన దరిద్రమే పోయింది. మనకెందుకు దరిద్రము? మనకెందుకు లేమి? మనకెందుకు ఈ దరిద్రాలు? అమ్మా, మీరు నిద్ర లేస్తానే మొండమోపి మొగం చూస్తే దరిద్రం రాదు. మీరు నిద్ర లేస్తానే యేసయ్య మాటను సమ్మతిస్తే ఆ ఉండే దరిద్రం పోతుంది. నేను కొంతమంది ఇళ్ళలోకి వెళ్ళాను. వాళ్ళు ఏం చేస్తుంటారు? అక్కడ నక్కలు పెట్టారు. నక్కలు ఏం పెట్టారు? నక్కలు. ఒరే ఏటికి ఇది పెట్టినారు అన్నాను. ఏం చేస్తామే, వాటి మొగం చూస్తే బాగా జరుగుతుందండి. అంటే చిత్రమార్ నక్కలు బాగా తిరిగొస్తుందిరా. నక్కల మొగం చూస్తే చిత్రమార్ తిరుగులు వచ్చి నక్కలు బాగా సంపాదిస్తారా? నేను ఈరోజు మీకు చెప్తున్నాను. ఆ సీమోను పేతురు అంటాడు, ప్రభా ఇంతవరకు నాకు దరిద్రమే కానీ ఇంతవరకు నా ఆలోచనలు ఎప్పుడు కూడా అది సక్సెస్ అవ్వలేదు. అయితే ఇప్పుడు నీ మాట చొప్పున నేను వేస్తాను, నీ మాట చొప్పున నడుస్తాను, నీ మాట ప్రకారం జీవిస్తాను, నీ మాట ప్రకారం బ్రతుకుతాను. ఒక్కసారి ప్రసంగం చేస్తే 3,000 మంది అయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కసారి ప్రసంగం చేస్తే 5,000 మంది అయ్యా. ఆమేన్. ఎట్లండి? ఒక చేప పిల్ల కూడా లేదని ఇప్పుడు ఒక్క ప్రసంగానికి ఎంతమంది? ఆహా, ఓహో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును.
ఏమని వివరింతును. ఏది ఒకరోజు మంత్రగాని దగ్గరికి పోయి వాడు తెల్లారుజాము 4 గంటలకు రమ్మంటే తెల్లారుజాములో 4 గంటలకు సంఖలో నల్లకోటి పెట్టుకొని అడిగిలేకి పరిగించేవాడిని నేను. మంత్రగాడు వాడు నల్లకోటి సంఖలో పెట్టుకొని రానైనా నీకు మంత్రం వేసి తాయితీ కడతానంటే తెల్లారుజాములో 4 గంటలకు అరణ్యం లేకపోయి వాడు నేను బాగుందే పెద్ద ముగ్గేసి పెడితే ఆ ముగ్గులో కూర్చుందని నేను. ప్రైజ్లో హల్లెలూయా. ఏమీ లేదు. వాడిని తాయితీ కట్టుకున్నానండి. ఇంకేం భయం లేదు నీకు బాగున్నాడు, ఇంకేం భయం లేదు నీకు బాగున్నాడు. తాయితీ ఎడమ చేతి కట్టాడు, తాయితీ కట్టుకొని పోయి పడుకొని నిద్రలేసిన. రోడ్లో ఏదో అలజడి, మా రోడ్డు కానుకొని మా ఇల్లు, రోజులో ఏదో శబ్దాలు. పతి ఎవరు రోడ్లు అడుగుతున్నారు. పతి ఎవరు అని అడుగుతున్నాడు. నేను కళ్ళు మూసుకొని నిద్రలేసిపోయి నేనే అన్నా. ఎవరు ఇల్లు చూస్తే ఎస్ఐ, పోలీసు వాళ్ళు. ఎక్కడైనా అండి జీప్ ఎక్కించుకొని ఎత్తపోయి చేయలేదు. మన తాయిత మాత్రం ఆ కేసు 1 సంవత్సరం జరిగిందండి కోర్టులో. 1 సంవత్సరం తర్వాత దేవుడు కృపను బట్టి జడ్జి గారు ఏదో ఆయన పుణ్యమని కొట్టేసి పెట్టుకోండి. మంచి దేవుడు కాబట్టి. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, మొట్టమొదటిగా దేవుడు నేను నమ్ముకున్న రోజు ఫస్ట్ నేను చేసింది ఏం తెలుసా? నా ఎడమ చేతి ఉన్న తాయితును నా కుడి చేతితో పీకి పారేయడం. ఇప్పటికి ఎంతమంది తాయితులు తెప్పినా నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కూడా తాయితులు ఒక వేలల్లో అనుకుంటాను అనుకోండి. నేను వేలలో తాయితులు, అన్ని తాయితులు తెప్పిన ఒక తాయితు నేను తెప్పిన దానికి. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే ఆయన మాటను సమ్మతించండి. ఈ సీమోను దేవుని మాటను సమ్మతించినందువల్ల ఆయన దరిద్రమంతా పోయిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో విశ్వాసులు ఎందుకు దరిద్రంలో ఉన్నారు? ఈ రోజు ఎందుకు విశ్వాసులు భయంకరమైన స్థితిలో ఉన్నారు? మిమ్మల్ని చూసి యేసయ్య దగ్గరికి రావాల్సిన జనం రాలేకపోతున్నారు. అర్థమవుతుందా? ఒకరోజు దరిద్రంలో ఉన్న ఆ సీమోను, అదే సీమోను యేసయ్యను నమ్ముకొని పేతురుగా మారి నిలబడి వాక్యం చెప్తే 3,000 మంది రక్షణ పొందారు. ఇంకోసారి దేవుడు వాక్యం చెప్తే 5,000 మంది రక్షణ పొందారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మాటను సమ్మతించినట్లయితే మీ పాస్టర్ గారు ప్రతి ఆదివారము మీకు వాక్యం చెప్తూ ఉంటాడు కదా. ఎప్పుడో ఒక సందర్భంలో కుటుంబ ప్రార్థనలో లాంటి ఇట్లా స్పెషల్ మీటింగ్లో దేవుడు వాక్యం చెప్తూనే ఉంటాడు కదా. ఎందుకు మనము ఆయన మాటను సమ్మతించలేకపోతున్నాము? అమ్మా వినండి, వినండి. ఈ వాక్యం దేవుడు ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? నాకు నిద్రపోతాడు. ప్రభా ఈ గాలి వీడికి పోవాలంటే ప్రభా ఏం వాక్యం చెప్పమంటారైనా వాళ్ళకి అంటే ఏం చెప్పరా దేవుడు? కొనుక్కొని నిద్రపోతాడా. గబామని మెలకు వచ్చింది. గబామని మెలకు వచ్చి నేను నాకు తెలియకనే నా పడక దిగి, నా మంచం దిగి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన ఆఫీసులో కూర్చున్నాను.
నా ఆఫీసులో కూర్చొని అప్పుడు రాశాను ఈ వాక్యం, అప్పుడు రాశాడు. అప్పుడు టైం నేను చూస్తే 1:30. పాస్టమ్మ గారు ఏమో చెయ్యికి పెట్టో ఏమో నేను కనపడకపోయేప్పటికి ఆమె లేదు పరిగెత్తుకొని వచ్చింది, ఏం పక్కన లేరే. నేను చూసుకొని నేను మళ్ళీ ఆఫీస్ రూమ్లోకి వచ్చింది, బెడ్రూమ్లో నుంచి నేను ఆఫీస్ రూమ్లోకి వచ్చి వాక్యం ప్రిపేర్ చేస్తున్నాను. వాక్యం రాస్తుంటే ఏమండి దేవుడు ఇప్పుడే చెప్పాడమ్మా, దేవుడు ఇప్పుడే ఈ వాక్యం చెప్పాడమ్మా, అందుకనే రాస్తున్నాను. రాత్రి 1:30కి నిద్రపోతాడా. మీకు సైన్స్ గురించి తెలిసేటప్పుడు కొంచెం సైన్స్ కూడా తెలుసుకోవాలి. ఒకటి, మనిషికి ఎప్పుడు నిద్ర వస్తుందో కొంచెం చెప్పండి. మనిషికి ఎప్పుడు నిద్ర వస్తుంది అంటారు. నాకు ఒక ఆయన చెప్పాడు, నేను కొనుక్కొని 4 ఏళ్ళు అయింది. ఓకే 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 ఒక పాస్టర్ గారు చెప్పాను. మనిషికి నిద్ర ఎప్పుడు వస్తుందంటే పెద్ద మెదడు ఉంటుంది. ఈ పెద్ద మెదడు ఎప్పుడైతే పని చేయకుండా పోతుందో అప్పుడు నిద్ర వస్తుంది. వినాలి వినాలి. మనిషికి 2 మెదడులు ఉంటాయి. ఒకటి పెద్ద మెదడు. ఈ పెద్ద మెదడు ఎప్పుడైతే పని చేయకుండా పోతుందో అప్పుడు మనము నిద్రలోకి వెళ్ళిపోతాం. నువ్వు వాక్యం వింటా ఉండు, లేకపోతే ఏమన్నా చేస్తా ఉండు. మన వాళ్ళకు తినేటప్పుడు తప్ప మిగతా టైంలో అన్నిటప్పుడులో వస్తుంది వాక్యం నిద్ర. తినేటప్పుడు మాత్రం రాదు నిద్ర. అంతే. మిగిలిన టైంలో భలే నిద్ర వస్తుందమ్మా అందరికీ. ఏమంటే ఆ పెద్ద మీద పని చేశాయి. మామూలుగా కూడా ఈ పెద్ద మెదడు ఎప్పుడైతే పని చేయకుండా పోతుందో అప్పుడు మనం నిద్రపోతాం. కానీ ఈ చిన్న మెదడు ఉంటుంది కదా, ఈ చిన్నది మెదడు అదేం చేస్తుందంటే నువ్వు నిద్రపోయినా కూడా అది పని చేస్తావు. ఆ చిన్న మెదడు నువ్వు నిద్రపోయినా కూడా అది పని చేస్తూనే ఉంటుంది, అది ఆగదు. ఇది ఎందుకు నేను చెప్పానంటే చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పాను. నువ్వు ఎప్పుడు కూడా దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన గ్రంథం ఎట్లాంటి 1000 ముగ్గురు నువ్వు ధ్యానిస్తానంటావా? దేవుని ధ్యానిస్తామా? నిద్రపోయినప్పుడు కూడా సాతం కదా. చెప్పండి వినండి. మనం ఎప్పుడు కూడా అక్కడ వాక్యం ఉంది, దివారాత్రము దేవుణ్ణి ధ్యానించువాడే ధన్యుడు. అంటే మనం నిద్రలో కూడా దేవుణ్ణి ధ్యానించాలి. ఆమేన్. హల్లెలూయా. నేను నిద్రపోతా ఉంటా, కానీ పాస్టమ్మ లేచి కూర్చో ఉంటుంది పడలేదు. గబమ్మ నాకు మెలకు వచ్చిందంటే ఏమమ్మ కూర్చోండమని అడుగుతా. ఏమో మీరు భాషలు మాట్లాడుతుంది అందుకనే వేరుకుండేస్తాను. అంటే నిద్రలో కూడా భాషలు మాట్లాడుతుంటానంట. అది నాకు తెలియదు, ఆమె చెప్తే విన్నాను నేను. నీకు అర్థమవుతుందా? దివారాత్రము ధ్యానించేవాడు అంటే మనం నిద్రపోయినా కూడా దేవుణ్ణి మెడిటేషన్ చేస్తూ ఉండాలి. మనం ఆ స్థితిలోకి విశ్వాసం రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది నిద్రపోయినాడు వచ్చా నిద్రపోతాడు. ఏమయ్యా అంటే ఏదో వచ్చి కూర్చుంటే పెద్ద అదేందుకు వచ్చా గొడవలు పెడతారా, బుక్కిలు పెడతారా అన్నా. ఇవి ఎక్కువ. అయ్యా నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని సొత్తు అయితే నువ్వు నిద్రపోయినా కూడా దేవుని ధ్యానిస్తావు. అందుకే భక్తుడు అక్కడ రాశాడు,
దివారాత్రము ధ్యానించువాడు అంటే నిద్రపోతుంది కాదు అక్కడ. అంటే నీ ఆత్మీయ జీవితము అలాంటి పరిపక్వంలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఇక మీకు ఎన్ని పాయింట్లు చెప్పాను చెప్పండి. ఇప్పుడు ఒకటి త్వరగా చెప్తేనే కానీ మళ్ళీ సాయంత్రం అవుతుంది. చెప్పాలి. ఆయన మాటను సమ్మతించాలి. రెండు, ఆయన మాటను సమ్మతిస్తే ఏం జరుగుతుంది? భూమి మీద ఉన్న ఏం జరిగింది? భూమి పైన ఏం జరిగింది చెప్పండి అమ్మా. ఇప్పుడే కదా అయింది. నువ్వు వదిలేస్తే రాదు ఆకలి అవుతాను అందరా. ఎట్లా ఎట్లండి? వ్యర్థ, అర్థం కాని చదువు వ్యర్థమే. అర్థం కాని చదువు వ్యర్థమే. మనకు అర్థం కావాలి. ఏం కావాలి? మనకు అర్థం కావాలి. ఫస్ట్ శ్రేష్టమైనవన్నీ వచ్చాయి కదా మీకు, వచ్చాయి లేదా? ఇప్పుడు వాక్యం వింటున్నారు కదా మీరు. పేదరికి ఏమొచ్చింది? సీమోనికి శ్రేష్టమైన 2 దోణుల చేపల నిండా నిండిపోయాయి. ఇంకా అట్లా కొంచెం వెనక్కిపోండి. ఇంకేం చెప్పాడు? మా చర్చిలో అయితే వాక్యం బైక్ కింద పెడాలి చెప్పేస్తారు. వాక్యం చెప్పండి. వాడు ఉన్నాడు అడగండి కావాలంటే. వాడు ఉన్నాడు వాడిని అడగండి కావాలి. చెప్పండి వాక్యం. మళ్ళీ వినేది అర్థం చేసుకోకపోతే ఏ ప్రయోజనం చెప్పండి. మీ పాస్ట్ ఇప్పుడు ఎన్నేళ్ళకి చెప్తాడో నాకు తెలియదు వాక్యం. అది ఏ ప్రయోజనం? అది ఫలించకపోతే ఏ ప్రయోజనం చెప్పండి. ఇన్నేళ్ళ నుంచి వాక్యం వింటున్నాడు. దాన్ని మెడిటేషన్ చేయాలన్నమాట. అంటే దాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. దాన్ని ఏం చేయాలండి? ధ్యానం అంటే ఏదో చెప్పండి. పూసలు మార్చుకునేది కాదు, పూసలు తిప్పుకుని అనేది కాదు. విన్న వాక్యాన్ని నెమరు వేయాలి. పశువులు చూడండి, పశువుల్ని గడ్డి తింటాయా? కడుపు నిండా తింటాయా? ఒక చోట పడుకుంటాయా? పడుకున్న తర్వాత మెల్లిగా అంటుంటాయి. అంటే నోరు మెదులుతూ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయి తెలుసా? అవి గడ్డి పీక్కొని తినేసి మింగేసి ఉంటాయి. దాన్ని ఏం చేస్తారంటే కొంచెంగా నోట్లోకి తెచ్చుకుంటాయి. మళ్ళీ కడుపులో నుంచి నోట్లోకి తెచ్చుకొని బాగా నమిలి మింగుతాయి. అప్పుడే దానికి జీర్ణం అవుతుంది. తిన్ని గిడ్డంతా అట్లా జీర్ణం అయిపోతుంది కడుపులో. అది నెమురు వేస్తుంది. నెమురు వేయని గొడ్డుకి ఏముంటుందంటే రోగం ఉంది. ఏముంది? చెప్పన్నా రైతన్నా, ఏముంది? నెమురు ఏ గొడ్డేదో దానికి రోగం ఉంది. విశ్వాసులు ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయరో వాళ్ళకు రోగం ఉంది. ఏం రోగమా? కాదండి, హృదయము అన్నిటికంటే ఘోరమైనది. అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ హృదయము మీకు ఘోరమైన వ్యాధితో ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయరు మీరు. ఇంటికి పోయేటప్పుడు పాస్టర్ గారు ఏమేమి వాక్యం చెప్పారో అవన్నీ మనము నెమరేసుకోవాలి. మళ్ళీ ఇంటికి పోతానే చెప్పాలి వేరే వాళ్ళకు, ఈ వాక్యం చెప్పాడు పాస్టర్ ఈరోజు. పక్కింటి వాళ్ళకి చెప్పాలి, ఇరుకుంటి వాళ్ళకి చెప్పాలి, స్నేహితులు చెప్పాలి. ఇక్కడ చెర్లోపల్లి నుంచి నాయుడు, వరదా నాయుడు అని నాకు ఫ్రెండ్. వాళ్ళంతా అక్కడ ఎట్లా ఫ్రెండ్స్ అంటే క్లాస్మేట్స్. ఏమేట్స్? క్లాస్మేట్స్, నాట్ క్లాస్మేట్స్. వాళ్ళు ఈ చెర్లోపల్లి నుంచి ఒకసారి
కారు వేసుకొని అందరూ ఎత్తుకుంటూ వచ్చారు నా దగ్గర సిటిఎంకి. ఆ సిటిఎం మిల్లు ముందరనే వాళ్ళు ఫ్లాట్లు వేశారు, పెద్ద రియల్ ఎస్టేట్. అక్కడికి వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వస్తే నేను అడిగి వచ్చారు, కూర్చోండి అన్నాను. కూర్చోండి అంటేనే వచ్చారు, కూర్చున్నారు. అందరూ ఏం చూస్తావు కదా అదే ఇదంటే, ఏం చూసు ఏంది ఇప్పుడేం చూసు ముందుకింది ఏం లేదా అంటే యేసు స్వామి నేను నమ్ముకోక ముందు ఈ పరిస్థితి ఉన్నాను. నీకు అర్థం కావాలి. ముందు ఏం లేదా? ముందే అన్నా. ఏం మందు కావాలో చెప్పు. ఎంట్రీ ఉంది, పెనాయిల్ ఉంది, ఏదేది కావాలి చెప్పు అన్నా. ఏం నాకు చెప్తున్నావు వాళ్ళు. లేకపోతే నువ్వు ఏ స్వామి నమ్ముకొని పాస్టర్ దగ్గరికి వచ్చి ముందు ఉంది అంటావా అన్నా. తప్పైపోయింది తప్ప, తప్పైపోయింది. మిలిటరీలో నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, రమణారెడ్డి అని. వాడు ఒకరోజు మిలిటరీ నుంచి వచ్చాడు నా దగ్గరికి. ఆయన మంచి పోస్ట్లో ఉన్నాడు, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు. ఆయన ఒకసారి వివేక్ సూట్ కేసుతో నా ఇంటికి వచ్చాడు. నా ఇంటికి వచ్చి ఎన్ని రోజులైంది మనం కలిసి అని ఆ ఇంటికాడ తీసి అది సూట్ కేసు తీసాడు. ఆ సూట్ కేసు నిండా గుడ్డలు ఉన్నాయేమో అనుకున్నాను. మిలిటరీ రమ్ బాటిల్ తెచ్చాడు. మిలిటరీ రమ్ బాటిల్ తెచ్చాడు. రమ్ బాటిల్ తెస్తే నేను అన్నాను, సరే మూసిపెట్టాయి, ఇంట్లో తాగితే మళ్ళీ ఎవరు అనుకుంటారు, అందరూ ఉన్నారు, మనం బయట పోదామని చెప్పి నేరుగా వాడి బండ్లో కూర్చోబెట్టుకొని నేరుగా చర్చిలోకి కూర్చుకున్నాను. నేరుగా చర్చిలోకి కూర్చుకొని పోయి బీగం తీసి చర్చిలో కోసం పెట్టాను. ఆ చర్చిలోకి పోతానే వాడికి అర్థమైపోయింది. ఇక వాడికి అర్థమైపోయింది. ఆ చర్చిలోకి పోతానే గొమ్మ చక్రముక్క వేసుకొని కూర్చున్నాడు మధ్యలో. ఒకరోజు చదువుకునే సమయాల్లో మేము వాడిని కొట్టి ఇలాంటి వాడికి తీసుకొని పోయేవాడిని. వాడికి అలవాటు చేయించింది నేనే. వాడిని కొట్టి తీసుకొని పోయేవాడిని అట్లా కార్యాలు. ఒకరోజు ఎప్పుడైనా వాడు దేవాలయం పోదామంటే దేవాలయం పదా సినిమా కొని తీసుకుపోయేవాడు. నేను చర్చలోకి పోయే ముందుకి ఇంక ఆయనకి ఏం అర్థం కావడం లేదు. ఏం ఇక్కడ తీసుకొచ్చావో అని అడిగాడు. ఈ చర్చికి పాస్టర్ నేనే అన్నా. ఈ చర్చికి పాస్టర్ నేనే అన్నా. 1 గంట సేపు చక్కా మొక్కలు వేసుకుని అట్లే విషయం వేసాడు. ఏం మాట్లాడలేదు, లేచాడు, వెళ్ళిపోయాడు. బండ్లు కూడా ఎక్కడ వెళ్ళిపోయాడు. ఇంతవరకు కనిపించింది. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే నువ్వు దుష్ట సవాసాన్ని పోగొట్టుకోవాలంటే యేసయ్యను వాళ్ళకి పరిచయం చేయాలి. ఆ దుష్టుల సవాసం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నువ్వు మంచి సవాసాన్ని కోరుకుంటావో వాడిని కూడా యేసయ్యను నువ్వు పరిచయం చేస్తే మంచి సవాసం నీ దగ్గర ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి, శతాధిపతి దేవుని మాటను సమ్మతించి ఆయన దాసుడు స్వస్థపరచబడ్డాడు. దేవుడు మనకు అన్ని మంచివి ఇచ్చాడు. ఇవన్నీ మీకు చెప్పినవి నేను చెప్తాను మళ్ళీ. దేవుడు మనకు అన్ని మంచివి ఇచ్చాడు. దుష్టుడు మాత్రమే గురుగులు జరుగుతాడు. దేవుడు మాత్రం మంచి గోధుమలే మనకి ఇస్తాడు. కాబట్టి ప్రతి విశ్వాసికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చేటువంటి శ్రేష్టమైనవి. ఏంటండి? లూకా 6:46. లూకా 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక
ఏం ఎట్లా అమ్మ మీరు చెప్పండి, ఆడవాళ్ళు ఈ పక్క వాళ్ళు చెప్పండి, ఎట్లా అంటమ్మా వాక్యం అది? చూడండి, సమ్మతించక దేవుని మాటలు చెప్పిన ప్రకారం చేయము, కానీ మళ్ళా ప్రభా హల్లెలూయా 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 హల్లెలూయా. ఏం లోయ? ఏం లోయ? అమ్మ నువ్వు గట్టిగా అరిసి 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 చూస్తే మీకు పడిపోతుంది. నువ్వు ఏం చేయాలి అంటే దేవుని మాట విని దాని ప్రకారం చేయాలి. దేవుడు ఏం చెప్తే అది చేస్తే నీకు శ్రేష్టమైనవన్నీ వస్తాయి. అంటే ఆరోగ్యం వస్తుంది, జీవం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, రక్షణ వస్తుంది, అన్ని దాంట్లో గుప్తమై ఉన్నాయి. నీకేం కావాలన్నా వస్తుంది. నేను అందుకని మీకు చెప్తున్నాను, పేతురు ఒక్కసారి ప్రసంగం చేస్తే ఇది ఒక చాప కూడా పట్టలేనోడు, ఆడ రెయ్యంతా రాత్రి అంతా ఒక చాప కూడా పట్టలేనోడు ఈయన ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది పట్టారండి. ఎట్లా? ఇంకోసారి ప్రసంగం చేస్తే 5,000 మంది పడ్డారంటండి. ఏది ఒక చేప కూడా పట్టేది చేతరానుడు. నువ్వు వినాలి, దేవుని వాక్యం వినాలి. నువ్వు ప్రయాసపడిన దానివల్ల ఏ ప్రయోజనం రాదు. దేవుని మాట ప్రకారం నడిచే దానివల్ల ప్రయోజనం వస్తుంది. చాలా మంది దేవుని మాట పైన దేవుడు చెప్పినట్లు నడవరు, కానీ వాళ్ళ ఇష్టానుసారంగా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ స్వయం కృషి, ఏమంటారు? స్వయం కృషి. చెట్లేసారు, లంగర్లు దింపారు, లంగర్లు వేసారు, చెట్లు వేసారు, పదరా పదరా అన్నారు, కానీ మునిగిపోతానే ఉంది. ఏంది మరి లాస్ట్కి వేసేది మీ ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా, మీకు చింత లేదా? ఏమన్నా ఏమంట ఏమైపోతున్నాడు వీళ్ళంతా? మనమంతా ఇప్పుడు ఏమైపోతున్నాము? నశించిపోతున్నామయ్యా. యేసయ్యా ఏదన్నా కష్టం వస్తే పాస్టర్ దగ్గరికి వచ్చి నిద్రపడారు, పాస్టర్ గారు బాగా ప్రార్థన చేయండి, ఉపవాసం అంటే మోకాళ్ళ పైన ప్రార్థన చేయండి. ఏది పాస్టర్ అంత చీప్ అయిపోయారు మా విశ్వాసకి. నిజమ్మా, ఇప్పుడు పాస్టర్లు కాటలు వేసే విశ్వాసం వీళ్ళంతా. పాస్టర్ చెప్పింది మాత్రం చేయండి. ఆదివారం 8 గంటలకు ప్రార్థన అంటే గుడికి రాకపోతే 11 వస్తారు దిగుడు. ఎట్లమ్మా 11కి వస్తారు. ఏమమ్మా లేట్గా వచ్చింది, వాడు వస్తాడు లేట్గా కూడా. ఎందుకమ్మా లేట్గా వచ్చినావు? వాక్యమంతా అయిపోయేటప్పుడు వచ్చినావంటే రేపు ఇది కూడా ఏదో ఈ పొద్దున్న లేట్గానే వచ్చినా రేపు వాడు ఇది కూడా రాను ఓ పాస్ నువ్వు బెదిరిస్తావా? నేను లెక్క కూడా చేయను. మీ పాస్ ఏమన్నా భయపడతాను. అయ్యో రాకపోతే అట్లా. నేను వాక్యం చెప్తున్నాను, మీరు బాగుపడాలని చెప్తున్నాను. ఏమంటున్నారు ఇక్కడ? చెప్పే మాట ప్రకారం నడుచుంటే అమ్మా ఇంతే. ఇంక మీరేం తలకెంత తప్ప చేయాల్సిన పని లేదు, ఒంటికాల పని జపం చేయాల్సిన పని లేదు. అమ్మా మీరు ఉపవాసం ఉండాల్సిన పని లేదండి. నేనేమంటానంటే ఒరే నాయనా ఆ పాస్టర్ను చూసి మొడమొట్టు కావద్దమ్మా. ఎట్లా మా భార్య అది పాస్టర్, ఆ పాస్టర్ మనం చూస్తే అయ్యో ఏ సార్ నమ్ముకుంటే తీసేది, ఏ సార్ నమ్ముకుంటే తీసేది నా సమయం ఏమీ దేవుడు తల్లి. నువ్వు అన్నీ పెట్టుకో, 6 మూల పూలు పెట్టుకో, 4 డజన్లు గాజులు తొడుకో, అమ్మ 4 బుట్లు పెట్టుకో, 1.5 కేజీ బంగారు వేసుకో. ఏసం నమ్ముకో తల్లి.
ఆయన చెప్పినట్లు చేయమ్మా. అయ్యో స్వామి మీరు చెప్తే అబద్ధం కూడా చెప్పకూడదన్నా. ఏంది అబద్ధం కూడా చెప్పకూడదన్నా? మిమ్మల్ని గుడికి రమ్మంటున్నారు మీరు. అబద్ధులు పర్లో ప్రజలు పోరాడు వాక్యం ఉందమ్మా. మన వాళ్ళు నిద్ర లేచి అబద్ధం చెప్పద్దు బతారు. పద్దెనిమిది నిద్ర అసలు మూగికి అబద్ధం చెప్తారు. కట్టుకున్న ప్రాణానికి అబద్ధం చెప్తారు. మగవాళ్ళని తక్కువలేం కాదు. అమ్మ నాయనకి అబద్ధం చెప్తారు. వాడు క్లాసుకు పోయినంటాడు సినిమాకు వచ్చి. ఎక్కడికి ఉంటాడు వాడు? క్లాసుకు పోయినానంటాడు. స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఏం క్లాసు? స్పెషల్ క్లాస్ ఉంటుంది. స్పెషల్ క్లాస్ ఏడన్నా స్పెషల్ క్లాస్? వినండి, దేవుడు వాక్యం వినండి. అయ్యా దేవుడు చెప్పినట్లు చేయండి. మీకు సకల ఆశీర్వాదాలు వస్తాయి, సకల ఘనతలు వస్తాయి, సకల దీవెనలు వస్తాయి. చెప్పండి, చదువున మాటను మళ్ళీ. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఎందుకయ్యా మాట్లాడితే 18 వచ్చింది. ఇప్పుడు నేను అక్కడ కూర్చోండా, బెంగళూరు నుంచి ఒక పాప ఫోన్ చేసింది. ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి ఒక పాప ఫోన్. పాస్టర్ గారు ఏమన్నా రోగం వస్తేనే ఫోన్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇంక రోగం వచ్చింది. మన ప్రాంతంలో ఉన్న చేయలేదు. ఎప్పుడు చేసేది సార్? రేపు చేయండి. అర్థమవుతుందా మీకు? కొంచెం ఆలోచించండి. దేవుడు చెప్పింది మాత్రం చేయరు. ఏమన్నా వస్తే మాత్రం బస్సులేరో ఎండరో నిద్రలో కూడా లేకేస్తారు. ఏం రస్తు కావాలి మీకు? రస్తు పాస్టర్ రస్తు కావాలట. నేను ఒక పాస్టర్ దగ్గరికి పోయినానమ్మా. ఆ పాస్టర్ దగ్గరికి పోతే వాళ్ళ ఇంట్లో అడిగినాను. నేను ఏమని అడిగినానంటే, అమ్మ పాస్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ భార్య చెప్పింది ఉన్నారండి. కొంచెం చెప్తారంటే రస్తారండి. అమ్మ పాస్టర్ వచ్చినాడని చెప్పమ్మా. రస్తారండి. అవునా, సరే. నాకు మీ పాస్టర్ ఫోన్ చేసినాడు మొన్న రాత్రి. సార్ అన్నారు. పాస్టర్ గారు అన్నారు. ఏం చెప్పండి పాస్టర్ గారు అని అడిగారు. ఏమనుకోద్దండి, మీరు 25వ తారీఖు వస్తే మీకు కొంచెం వస్తు ఉండదు. ఏమనుకోద్దండి, మీకు కొంచెము వస్తు ఉండదు. ఏమనుకోద్దండి. నేను అప్పుడు ఒక వాక్యం గుర్తు చేసినాను. సమయం అనక అసమయం అనక ప్రయాసపడుము. సమయము లేదు, అసమయము లేదు. అయ్యేది దేవుని పని. ఇది దేవుని పని. కొంతమందికి వస్తుంది, కొంతమందికి కొన్ని ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అది తెలుసుకొని మన వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తారు. 1 గంటలకు చేస్తారు, 2 గంటలకు చేస్తారు, 3 గంటలకు చేస్తారు. నేను మామూలుగా ఇట్లా ప్రార్థనలు మాత్రము నా సెల్ని ఏం చేస్తానంటే ఫ్లైట్ మోడ్లో పెడతాను. ఇంకెవరు చేసినా రావు. దేవుని వాక్యం వినండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని ఈరోజు మాట్లాడుతున్నాను. నేను ముగించబోతున్నాను. మీరు ఆలోచించండి. అదే లూకా 8:24 కూడా చదువుతాను ఒకసారి. లూకా 8:24. చూడండి ఏమంటున్నాను. ఇంతకుముందు ప్రభు గుర్తురాలా, ఇప్పుడు నశించిపోయేటప్పుడు వస్తే ప్రభు గుర్తొస్తున్నాడు. ఆయన చెప్పింది చేయరు, ఆయన చెప్పింది చేయరు, ఆయన చెప్పినట్లు చేయరు. కానీ ఇప్పుడు ఏమైంది? నశించిపోతున్నారు. అంటే కష్టం వచ్చింది, బాధ వచ్చింది. ఇప్పుడు ప్రభువా మేము నశించిపోతున్నాం. అందుకని యేసు సర్దేశ్ ఏమన్నాడు? మీ విశ్వాసం ఎక్కడ? మీ విశ్వాసము ఎక్కడ?
నా మాట పైన మీరు ఏం సమ్మతించినారు? మీకు ఎందుకు విశ్వాసం లేదు? యేసు ఆ మాట ఎలా అడిగింది? ఇంకేమన్నా అడిగినా శిష్యుల్ని, మీరే విశ్వాసం ఎక్కడా? ఈయనెవరో, గాలి అయిన మాట వింటా ఉంది, సముద్రమైన మాట వింటా ఉంది, ఈయనెవరో అనుకునేదానికే సరిపోతుంది. కానీ ఇప్పటి వరకు ఆయన మాటలు ఎప్పుడు సమ్మతిస్తారు? ఆయన మాట ప్రకారం ఎప్పుడు నడుస్తారు? ఈ శ్రేష్టమైనవన్నీ ఎప్పుడు మీరు పొందుకుంటారు? ప్రియ సంగమా, మీరు ఎప్పుడు ఈ శ్రేష్టమైన జీవితంలోకి వస్తారు? ఎప్పుడు పరిపక్వంలోకి వస్తారు? ఇంకా పౌలు గారు అంటారు, మీరు పాలు తాగాల్సిన వారే కానీ గట్టి ఆహారం తినగలిగిన వారు కాదు. ఎవరికి పాలిస్తారండి? ఎవరికి పాలిస్తారు చెప్పండి? చిన్న బిడ్డలకు వాళ్ళకి జీర్ణశక్తి తక్కువ ఉంటుంది కాబట్టి మిల్క్ అంటే పాలు వాళ్ళకి ఇస్తారు, పాలు పట్టిస్తారు వాళ్ళకి. ఎందుకంటే ఆ పాలు జీర్ణం బాగా అవుతుంది వాళ్ళకి. గట్టి ఆహారం ఇస్తే వాళ్ళు జీర్ణం చేసుకోలేరు, అజీర్ణం అవుతుంది. మనకు 80 ఏళ్ళు 60 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా పాలే. ఏంటమ్మా? ఏమ్మా? ఇంకా పాలే. మా చర్చలో విశ్వాసంలో చెప్తాను సార్, నేను వాళ్ళు ప్రార్థన చేసి బాగా అయిపోయింది. ఏమంటా సార్, వాళ్ళు ప్రార్థన చేస్తారు బాగా అయిపోయింది, సాక్ష్యాలు చెప్తాంటారు మా చర్చలో చాలా మంది విశ్వాసం. అప్పుడు నేను చెప్తాంట, అమ్మ వాళ్ళకి రోగం పోయిందని, వాళ్ళకి దయ్యం పోయిందని సంతోషపడక నీ పేరు పరలోకంలో రాయబడిందని సంతోషపడని చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళరా, మీరు సంఘంలో వృద్ధి పొందాలి. హల్లెలూయా. బలం పొందాలి. శ్రేష్టమైనవన్నీ మీ సొంతం కావాలి. ఆమేన్. ఈ లోకంలో శ్రేష్టమైనవన్నీ మనకే ఉండాలి. కొంతమంది చూడండి, పాస్ట్ ఇంటికి పిలుస్తారు, పాస్టర్ని ఇంటికి పిలుస్తారు కుటుంబ ప్రార్థనకి. మీరు చేస్తారు చేయరాడుగా, కానీ కొంతమంది ఉండాలి. మా ప్రార్థనకి పిలుస్తారు. ప్రార్థనకి పిలిచి ఆ ప్రార్థనకు వచ్చిన పాస్టర్కి ఏమేమి చేసి పెడతారమ్మ వంటలు మీరు? చెప్పండి. ఎట్లమ్మా? కూర చేస్తాం, అన్నం చేస్తాం, ఉప్పు లేకుండా చేస్తాం, ఉప్పు చేస్తాం. పాస్టర్ ఏది తింటాడో అది చేయం. పాస్టర్ ఏది తింటాడో బాగా అది మాత్రం చేయం. మిగతా అన్నీ చేసి పెట్టింది. ఎందుకు? అది చేసి తినేస్తాడియా. మీకు అర్థమవుతుంది. రెండవది ఏంటంటే, మనకు మీకు ఒక చిన్న సలహా చెప్తాను వినండి. మీరు ఎక్కడైనా పోయేటప్పుడు మంచిగా మీ ఇంట్లో ఒక మంచి మటన్ బిర్యానీ ఇష్టం అనుకోండి, మీకు మంచి మటన్ బిర్యానీ తినాలనుకోండి, పక్కింటికి పోయినారు, రాక్క కూసోక అని బలంతో చేస్తుంది ఆయమ్మ చికెన్ బిర్యానీ పెట్టింది అనుకోండి, మీరు తింటారా అంటారు. మీ ఇంట్లో తృప్తిగా మటన్ బిర్యానీ తిన్నారు, మంచిగా మటన్ బిర్యానీ తినేసిన తర్వాత ఏదో పక్కింటికి ఒక 2 గంటలు 3 గంటలకు పోయినారు. మళ్ళీ ఆ పక్కింటి ఆమె మీకు ఒక చికెన్ బిర్యానీ పెట్టింది అనుకోండి, మీరేం చెప్తారు? అయ్యో గమనుడిగా ఇప్పుడే నేను మటన్ బిర్యానీ తినేసి వచ్చినాను. అవునా కదా? అవునా కదా? మీ ఇంట్లో కొంచెం ఊరిపిండి శక్తి తినేసిపోయిన తర్వాత ఆ దారింటి పోతా ఉంటే ఎవరింట్లో గమగమాని వాసన వచ్చింది అనుకో, ఏం వదినా పని వాసన వస్తుందని పోతాం. ఆయన పిలుచుకునే పోతాం. అయ్యో ఈ సిగ్గుమాలింది వచ్చింది, ఇక పెట్టకపోతే ఏమనుకుంటుంది, ఏమని అంత పెట్టింది అనుకో, ఆ ఏమో పెట్టేసి అంత దిక్కున్నప్పుడు తెలియటం.
ఇవన్నీ చేసినావు ఏం కొంచెం పెట్టు. ఆయమ్మ పెడుతుందా, అది ఎట్లా పెడుతుందంటే ఈ దళితులు బాగానే వచ్చినాయి, తిట్టుకుంటే పెడతా ఉంటున్నాను. లేకంటే ఆమె మనసులో అంట లెక్కలు వేసుకుంటూ ఉంటుందంట, ఎంత తినింది వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మీ తినేసి వచ్చేది నాకు, నీకు ఎంత పెట్టిందో అంత లెక్కలు పెట్టుకుంటుంది ఆయమ్మ. కరెక్ట్గా మీ ఇంటికి అప్పుడు వచ్చి వడ్డీ ముందు అసలు అంతా తినేసి వచ్చేది. అదే నువ్వు మంచిగా చేసుకొని తినే ఉన్నావనుకో, ఎవరు నువ్వు పెట్టినా కూడా పెద్దగా పట్టించుకో, వద్దమ్మా నేను తినగలుగుతున్నాను. అదే నువ్వు తినలేదనుకో, నువ్వు అది చేసుకోవనుకో, పెట్టుక ఇంత బాగా చేసావు, ఎట్లా చేస్తావు, ఏం విషయాలు రాదా చెప్పండి. వచ్చు, కానీ ఖర్చు పెట్టి ఏమి చేస్తావు, అదే నువ్వు తినేస్తే బాగా. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే మీరు శ్రేష్టమైన అనుభవించాలని చెబుతున్నాను. హల్లెలూయా. మీరు శ్రేష్టమైన జీవితం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం మీరు వినండి ఒకసారి, నేను చెప్తాను. ఆ 8 చదవండి. 24లో నశించిపోయి కాదమ్మా, అది కదా లూకాలో 8:24 నశించిపోతున్నామని చెప్పి ఆయన లేపారు. లేచి గాలిని నీటిని చూడండి. ఈ గాలి నీళ్ళు అని ఆయన మాట చెప్పాడయ్యా, ఆయన మాటకు సమ్మతిస్తాడయ్యా. ఏమైనా యేసు స్వామి లేచాడు, శిష్యులంతా గోల పెడతా ఉంటే అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. లేచాడు, లేచిన తర్వాత ఆ నీళ్ళకి చెప్పాడు, గమ్ముడు నీళ్ళు గమ్మునైపోయి, గాలికి చెప్పాడు, గమ్ముడు గాలి అన్నాడు. ఆయన మాటను ఈ సృష్టిలో ఉన్న నీళ్లు, గాలి, ఈ సృష్టిలో ఉన్న సమస్తము సమ్మతిస్తున్నాయమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట చెప్తానే అవి ఏమైపోయాయంట, నిమ్మలమైపోయినాయంట. ఇంకే ఆలోచన లేదు సముద్రంలో. ఇంతవరకు కెరటాలు ఎగిరిపడ్డాయి, వాళ్ళు ఉన్న దోణి కొడుతున్నాయి, కానీ అది నిమ్మలమైపోయినట్టు. అంటే దేవుని మాటను ఆ సముద్రము సమ్మతిస్తుంది, ఆ గాలి సమ్మతిస్తుంది. కానీ నరులమైన మనము దేవుని మాటను సమ్మతించలేకపోతున్నామే. వాళ్ళు అంటున్నారు, చదివిన మాటని, నశించిపోతున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగా అణిగిపోని నిమ్మలమాయెను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా, నీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. నువ్వు ఎందుకు సమర్థించలేకపోతున్నావు నాతో? నా మాట పైన ఎందుకు సమ్మతం లేదు నీకు? నా మాట పైన ఎందుకు నువ్వు నడవలేకపోతున్నావు? నా మాట ప్రకారం ఎందుకు జీవించలేకపోతున్నావు? నీ విశ్వాసం ఎక్కడ? ఈరోజు వాళ్ళ కదా అడిగింది, దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఎందుకు మీరు ఇలాంటి అవిశ్వాసంలో ఉన్నారు? ఎందుకు మీరు ఇలాంటి నా మాట పైన సమ్మతం లేకుండా జీవిస్తున్నారు? తెలుసమ్మా, మీరు నిజంగా దేవుని మాటను సమ్మతిస్తే ఈ ఖాళీ స్థలం ఉండదు. ఇంకా పాస్టర్ గారు మళ్ళీ చర్చి కొంచెం గుడారాలు వెళ్ళడం చేయండి, రిజిస్ట్రేషన్ చేయాల్సింది చాలు. మీరు దేవుని మాట నమ్మండి, సమ్మతించండి. ఈ ఆలయం సాగుతుంది, మీకు ఈ ఆలయం పెరగాల్సిందే, 4 దిక్కులా వ్యాపించాల్సిందే. మీరు ఎప్పుడు సమ్మతించకపోతారో నశించిపోయేదే. ఏమి ప్రభా నశించిపోతున్నాం, ప్రభా నశించిపోతున్నాం, ప్రభా నశించిపోతున్నాం. పాస్టర్లో ప్రార్థన చేస్తున్నావా లేదా? పాస్టర్మా నా కోసం ఉపవాసం ఉన్నావా లేదా? ఇట్లే ఉండాల్సింది. ఆ ముసలి చెప్తే కదా, నేను అబ్బేలేదు చర్చి ముసలి, ఆయన ఏం సమయం నా కోసం ప్రార్థన చేస్తున్నాం లేదా మర్చిపోయినావు నన్ను.
బాగా వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, మీ సంఘాన్ని ఆశీర్వదించాలంటే, మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించాలంటే ఆయన మాట పైన మీరు సమ్మతించాలి. సృష్టి అంతా కూడా దేవుడి మాటను సమ్మతిస్తుంది. అది వాక్యం చదవండి. యోహాను సువార్త 2:5. యోహాను సువార్త 2:5 త్వరగా. చూడండి, యేసు స్వామి తల్లి కానా అనే ఒక వివాహంలో యేసు స్వామి తల్లి ఏం చెప్తానంటే, అయ్యా అక్కడున్న పనులను పిలిచి, పరిచారకులను పిలిచి ఏం చెప్తానంటే, ఆయన మీతో చెప్పున్నది చేయండి. ఏం చేయాలంట? ఏం చేయాలంట? ఆయన మీతో చెప్పున్నది చేయండి. మరియమ్మ అక్కడున్న పని వారికి చెప్తా ఉంది. ఈ రోజుల్లో ఈ మాట తప్ప ఇంకే మాటలన్నా చెప్తారు. మేము వింటామంటే ఏ మాట తప్ప? ఆయన మీతో చెప్పినవి చెయ్యండి. ఆ మాట ఉంది సార్. మాకు ఎట్లా బుద్ధి పుడితే అట్లా చేస్తాం, మాకు ఎట్లా ఇష్టం అంటే అట్లా బతుకుతాం. నువ్వు చెప్పినట్లంతా చేయాలంటే కుదరదు. పాస్టర్ చెప్పినంత చేయాలంటే కుదరదయ్యా. పాస్టర్ చెప్పినట్లంతా చేయాలంటే ఏం చేద్దాం? మనకి ఆయన చెప్పుకుంటాడు, మనకు మనం చేసుకోవాలి. ఇక్కడ వాక్యం ఏముంది? మరియమ్మ చెప్తోంది, నాయనా నువ్వు నా మాట వినద్దు, ఇంకోరు మాట వినద్దు, ఇంకోరు మాట వినద్దు. ఆయన ఏమి చెప్తే, ఆయన ఎవరు? యేసు స్వామి. ఆమేన్. యేసు స్వామి ఏమి చెప్తాడో మీకు అది చేయండి నాయన. అట్లా చేస్తే ఏమైపోతుంది తెలుసమ్మా? అమ్మ అట్లా చేస్తే ఏమైపోతుంది తల్లే? అమ్మ నా కళ్ళు చూడండి, నా కళ్ళు చూడండి. అట్లా చేస్తే ఏమైపోతుంది తెలుసా? మీ చిత్తులో డబ్బులు అయిపోవమ్మా. దుర్గన్న అయిపోతుందేమో కానీ మీ చిత్తులో డబ్బు అయిపోదమ్మా. మీ చిత్తులో డబ్బు అయిపోదు, మీ కొండలో నూనె అయిపోదు, మీ పిండి పిసుకు తొట్టిలో పిండి తక్కువ కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే దేవుడు మరియమ్మ చెప్పినట్టు మీరు చేస్తే, ఆయన చెప్పున్నది మీరు చేయుడి అని ఆ పరిచారకులకు చెప్పిందో, అక్కడ ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదంట. ఆ ముంచుకుంటున్నానికి తప్ప ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదంట. ఏందమ్మా వీళ్ళు యేసుని నమ్ముకున్నారా? అమ్మా నేను గర్వంగా చెప్పాను కానీ నన్ను తిట్టుకోను అంటే ఒక మాట చెప్తాను, తిట్టుకోను అంటే ఒక మాట చెప్తాను. తిట్టుకోరా? తిట్టుకోరా? తింటుతారా? మీకు ఒక చిన్న విషయం చెప్పనా? నేను ఒక వ్యాపారం పెడతాను, వ్యాపారం చేస్తున్నాను. నాకు జనరల్ స్టోర్స్ ఉన్నాయి. ఆ జనరల్ స్టోర్ మెయింటైన్ చేస్తున్నాను. నాకంటే నేను పుట్టక ముందు నుంచి వ్యాపారాలు ఉన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, నేను పుట్టక ముందు నుంచి వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వ్యాపారం చేసేవాళ్ళు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, చాలా పేరు మోసిన వ్యాపారస్తులు. నేను ఎప్పుడైతే వ్యాపారాల్లోకి వచ్చానో, నాకంటే ముందు నేను పుట్టక ముందు నుంచి వ్యాపారం చేసేవాళ్ళు అగిలి మూసుకొని వెళ్ళిపోయారు. వినండి, ఏం కారణం? వాడు వచ్చి పెట్టేప్ప మాకు ధరనే లేదు, వాడు వచ్చి పెట్టేప్ప మాకు ధరనే ఏమి. ఏం దీనికి కారణం? నా యేసు ప్రభువు. ప్రైజ్ లార్డ్. మా షాపులో సిగరెట్లు అమ్మం, మా షాపులో వక్కాకు అమ్మం, మా షాపులో మత్తుతో కూడిన ఏమి అమ్మం. అక్కడ
ఒక బోర్డు రాసి పెట్టింటాను కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఈ ఆలయం ఎవడైతే పాడు చేయడో వాడిని నేను పాడు చేయనున్నాను. ఒక వాక్యం ఆడ పెట్టింటాను. ఓసారి బిషప్ గారు వచ్చారు మా షాప్ కాడికి. కింగ్స్ సిగరెట్ ఫ్యాక్టరీ ఒకటి ఇమ్మన్నాడు. పైన చదువు అన్నా, పైన బోర్డు చదువు అన్నా. పైన బోర్డు చదువు చూసాడు. అలాగే మీరు క్రైస్తవులా అన్నాడు. కాదు అన్నా, నేను ఒక హిందువుని అన్నా. ఈ బోర్డు ఎందుకు ఉంటావు అన్నాడు. బైబుల్ బాగా చదువు అని చెప్పాడు. అవునండి, దేవుడు ఆయన మాట వింటే మీకు ఎదురుండ్రు ఎవరు? ఏముండ్రు? ఎదురుండ్రు ఎవరు? నేను పుట్టక ముందు నుంచి అదే మందిరంలో సేవ చేసే పాస్టర్ కూడా ఉన్నారు. ఎట్లా నేను పుట్టక ముందు నుంచి సేవ చేసే పాస్టర్ కూడా ఉన్నారు. పెద్ద పెద్ద సీనియర్ పాస్టర్లు, నాకంటే సీనియర్ పాస్టర్స్ ఉన్నారు. కొంతమంది సీనియర్ పాస్టర్లు నా దగ్గరికి వచ్చి ఏదో చిట్కా చెప్పయ్యా మాకు కొంచెం అంటారు. ఏ సంఘం ఇట్లా అభివృద్ధి కావడానికి, ఇన్ని వందల ఆత్మలు మీ దగ్గరికి రావడానికి, ఈ సేవ ఇంత అభివృద్ధి పొందడానికి నేను నొత్తాను నువ్వు సేవకి ఎట్లా చిట్కా ఏదో మాకు చెప్పుకోవచ్చు. ఏం లేదు అది మాట ఇంటే అంతే. ఇదే చిట్కా ఇదే. ఏం చిట్కా అది? ఆయన మాట వినడమే. ఏమా అయ్యా, వ్యాపారంలో కావచ్చు, మా కల్టివేషన్లో కావచ్చు, ఏదన్నా కానీ చేయి పెట్టు అంతే. కొంతమంది చూడు ఏడన్నా కాలు పెట్టు ఆడ భస్మమే. కొంతమంది ఏడన్నా పెట్టు, ఐరన్ లేక పెడితే చాలా అయిపోయాయి. అయ్యా, నా జీవితంలో నేను అనుభవించింది ఏంటంటే దేవుడు చెప్పినట్టు వినడం ప్రారంభించాను. నేను ఏం చేసినా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాను. ఏం చేసినా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈ రోజు కూడా అదే ఆశీర్వాదంతో నేను జీవిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళు, నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడా? నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించడా? అయితే మనం చేయాల్సింది ఒకటే, ఆయన మాట వినండి. ఆయన మాట వినండి. నేను ఇప్పుడు మీకు కాలు భాగమే చెప్పాను. ఫుల్ చెప్పాలంటే అంత ఎత్తున ఒకసారి ఆలోచించండి. మాస్టర్ గారు 2 అయింది. ఏమని చేస్తున్నాం? మీకు కాలు భాగమే చెప్పాను ఇప్పుడు వాక్యం. ఎందుకంటే ఎక్కువ చెప్పినా మీకు లేదు. ఇప్పుడు చెప్పిన కొన్ని పాయింట్లే మీకు ఇంతవరకు కూడా గుర్తులేదు. ఇప్పటికే గుర్తులేదు. ఇంకెక్కువ చెప్పినా కూడా ఏమవుతుంది? వాంతి అయిపోతుంది. ఏమైపోతుంది? వాంతి అయిపోతుంది. కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుని భయభక్తులు కలిగి ఆయన మాట మాత్రమే వినండి. ఆయన మాట మాత్రమే వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుడికి ప్రత్యేకమైన వందనాలు, స్తుతులు నా దేవుడిని చెల్లిస్తుంటున్నాను. మమ్మల్ని ప్రేమించి నన్ను, నా కుటుంబాన్ని ఆహ్వానించిన మరి పాస్టర్ గారికి, మరి పాస్టర్ గారికి, మరి సంఘానికి, నా కుటుంబం తరఫున, నా సంఘస్థుల తరఫున, ఈరోజు ఇప్పుడు కూడా ప్రార్థన జరుగుతుంటే మేము ఇక్కడ సేవకు వచ్చినా కూడా మా సంఘం తరఫున మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు, దీవెనలు నేను తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.